ఉగాదికి కెనడాలో హిందూ టెంపుల్కి వెళ్దామా? ముందుగా మీ అందరికీ హ్యాపీ ఉగాది. ఇంకా ఉగాది అంటే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి అండ్ భక్షాలు. నేనైతే అది ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాను అండ్ ఎలా చేశానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే టెంపుల్ విశేషాలు చూసేద్దాం రండి. మనకి ఇప్పుడే కొత్త ఇయర్ స్టార్ట్ కదా, దేవుడి దర్శనం చేసుకోకపోతే ఎట్లా? అందుకే మేమైతే హిందూ టెంపుల్కి వచ్చేసినాం. బయట నుంచి టెంపుల్ చిన్నదే అయినా కానీ లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం అక్కడ అందరు దేవుళ్ళు కనిపిస్తున్నారు. మొత్తం తెలుగు వైబ్స్ ఉండే అసలు. అండ్ అందరు కలిసి అక్కడ ఒక హోమం అయితే చేస్తున్నారు. చిన్న పొగ వస్తేనే ఫైర్ అలారం సౌండ్ మామూలుగా ఉండదు. అట్లాంటిది ఇక్కడనేమో పెద్ద హోమం చేస్తున్నారు ఏంది అని చూస్తే అక్కడ పెద్ద చిమ్నీ అయితే సెట్ చేసినారు. డోర్ ఓపెన్ చేసే ఆప్షన్ కూడా మనకి ఇక్కడ ఉండదు, ఎందుకంటే -4 degrees ఉండే ఆ టైంలో. ఇన్ని రెస్ట్రిక్షన్స్లో కూడా హోమం చేస్తున్నారు అంటే వాళ్ళు చాలా ప్రికాషన్సే తీసుకొని ఉంటారు. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. హోమం మాత్రం చాలా బాగా జరిగింది. హోమం అయిపోయాక దేవుడికి నైవేద్యం అయితే పెట్టినారు. ఆ తర్వాత అందరికి ఉగాది పచ్చడి అండ్ ప్రసాదం ఇచ్చినారు. ఏ గుడి అయినా కానీ ప్రసాదం మాత్రం ఎమ్మి ఉంటుంది కదా, నాకైతే మస్తు నచ్చుతుంది. మీలో ఎంతమంది ప్రసాదం బ్యాచ్ వాళ్ళు ఉన్నారు? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.